జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయులు పాత్ర కీలకమని తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిని, మహిళల కోసం మొదటి పాఠశాల స్థాపించారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 50% ఉపాధ్యాయులు మహిళలే ఉండటం గర్వకారణమని అన్నారు. యువతలో చెడు వ్యసనాలను నివారించడంలో ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలానే డిఓ గారికి, వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ ఉమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 20 to 25% మహిళలు ఉంటారు. కానీ ఓన్లీ టీచర్స్ గా మాత్రమే మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సెకండ్లీ, పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. బికాస్ ఫస్ట్ 5 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదరే వాళ్ళకి ఒక మోడల్ కానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ దర్ లైఫ్, ఫ్రమ్ ఏజ్ 5 to ఆల్మోస్ట్ ఏజ్ 20 వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్ వాళ్ళ గురువునే ఉంటారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ 2th standard పాపని అని ఎప్పుడైనా అడగండి, పెద్ద ఏమంటారు అనుకుంటే మేము ఫస్ట్ టీచరే అవుతామని చెప్తారు. సో దానికి రిప్రజెంటేషన్ ఇస్ బేసిక్లీ దట్ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ ఆర్ వాళ్ళ లైఫ్ లో కానీ అనేది మనకి తెలిసొస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్. ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే కాదు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మధ్య మనకు వచ్చే ఛాలెంజెస్ లో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ టీచర్స్ అందరూ, ఎస్పెషలీ లేడీ టీచర్స్, ఇంకా కన్సర్న్ ఎక్కువ చూపించాలి పిల్లల మీద. ఇట్స్ నాట్ జస్ట్ దర్ ఎడ్యుకేషన్, కానీ ఈ మధ్య మనకి డ్రగ్స్ కానీ వాళ్ళ ఎమోషనల్ కానీ మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. కాబట్టి ఐ థింక్ లేడీ టీచర్స్ ఆల్రెడీ దీనికి ఇంకా ఎక్కువ అట్యూన్డ్ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కువ కృషి చేసి మన పిల్లలందరినీ కూడా ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మన జిల్లాలో 10th standard రిజల్ట్స్ అవ్వచ్చు ఆర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఇట్ ఈస్ మచ్ బెటర్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మనం లాస్ట్ ఇయర్ 2024-25 లో స్టేట్ మొత్తంలో 2nd ర్యాంక్ 10th standard పిల్లలు సాధించారు. ఈసారి కూడా మన టీచర్స్ అందరి కృషితో డెఫినెట్ గా ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలి. అండ్ 99 కాదు 100% పాస్ పర్సెంటేజ్ అనేది జిల్లాలో టీచర్స్ కృషి వల్లనే అవుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు పుట్ ఇన్ ద నెసెసరీ ఎఫర్ట్స్. అండ్ లాస్ట్లీ, సావిత్రిబాయి పూలే గారు ఫస్ట్ స్కూల్, గర్ల్స్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయకపోయి ఉంటే ఈ రోజు none of us would have been educated, none of us would be in the positions that we are. సో డెఫినెట్ గా మహిళలందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. వాళ్ళు చేసిన కృషికి ఈ రోజు ఆ ఫ్రూట్స్ అనేది మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో మన అంటూ ఎఫర్ట్స్ టు రిమూవ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ మనం కూడా చేస్తూ ముందుకెళ్లాలనేది కోరుతూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అండ్ ఈ రోజు 10 members టీచర్స్ ఎవరైతే అప్రిసియేషన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.